నిరంతరం తిరిగే గ్రహాలు అవును. ఎలా ప్రభావితం ఎలా చూపిస్తాయి? ప్రభావితం ఆ! చేస్తదంటే, ఇప్పుడు మీకొక విషయం చెప్తాను. టీవీకి, టీవీ రిమోట్‌కున్న సంబంధం ఉంటుంది. అవును. ఆ గ్రహాల్లో ఉన్న వేవ్ లెంత్ మన ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఓకే. ఒక్కొక్క మార్స్, జూపిటర్‌కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అవును. అది మన సైంటిఫిక్‌గా వీళ్ళు చెప్తారు. అదే వేవ్ లెంత్ జెమ్ స్టోన్స్‌లో కూడా ఉంటది. అది స్పెక్ట్రోస్కోప్ మీద చూస్తాం. ఓకే. స్పెక్ట్రోస్కోప్‌లో తెలుస్తుంది. ఒక కలర్ బ్యాండ్ పడుతుంది ఇంద్రధనుస్సులాగా. ఆ! అయితే కొన్ని కొన్ని బ్లూ రేది కొంచెం పెద్దగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఇట్లా స్పెక్ట్రోస్కోప్ మీద వేవ్ లెంత్ అంటే ఇప్పుడు ఓకే. ఆ గ్రహానికి సంబంధించిన వేవ్ లెంత్ ఖగోళ శాస్త్ర ప్రకారం సైంటిఫిక్‌గా తీసుకుంటాం. ఓకే. జమాలజీలో దీని వేవ్ లెంత్ ఎంత అనేది మనకు మెషినరీ ఉంది. ఆహా! సో, ఓకే. ఈ రిలేషన్ ఉంటుంది. అది కాకుండా ఎక్కడో శాటిలైట్ నీ మొబైల్ ఎలా పనిచేస్తుంది? ఇంత చిన్న చిప్పు. అవును. అది మరీ ఇంత వేలు ఇంత కూడా అవును. కాదు. అవును. దీంట్లో హాఫ్. ఇంత చిప్పు ఎక్కడో ఉన్న శాటిలైట్ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది? అలాంటి ఇన్‌ఫ్లుయెన్సే రత్నాలు మనిషిపై రత్నాలు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ గ్రహాలకు సంబంధించింది. వావ్! అలా చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మనిషిలో నిజంగా మన లోపల చాలా ఉంటుందండి క్రియేటివిటీ గాని, శక్తి. శక్తి హ్మ్. మొత్తం ఉంటాయి. స్టిమ్యులేట్ చేస్తాయి ఇవి. ఓకే. స్టిమ్యులేట్ చేసి ఓకే. ఎన్నో ఏరియాస్‌ని ఓపెన్ అప్ చేస్తాయి. హ్మ్. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన విషయం. ఓకే. ఇంకా మనం ఆలోచిస్తే చరిత్ర చూసుకుంటే రత్నం ధరించిన రాజు కనపడరు మీకు చరిత్రలో. అంతే గదా! అవును. మీరు ఇన్ని ఇన్ని ఆధారాలు ఉండంగా ఇవి కొందరు అహా! కొందరు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే రత్న ఖచ్చిత ఖడ్గం గూడా. ఖడ్గాల్లో గూడా రత్నం ఆ! ఉండాల్సిందే. ఆ! యాహ్! ఇంకా యాహ్! కిరీటాలు వేరు. ఇగ కిరీటాలంటే మొత్తం రత్నాలమయం. ద గ్రేట్ అలెగ్జాండర్. హ్మ్. వాడు ఒక అలెగ్జాండర్ట్ అయిన స్టోన్ పెట్టుకునేవాడు. ఓహ్! అందుకే ఆ స్టోన్ పేరు అది నవరత్నాల్లో లేదు. అచ్చా! అలెగ్జాండర్ట్ అన్న స్టోన్ ఇది విషయం చాలా మందికి తెలియదు. అవును. ఆ! ఇది అలెగ్జాండర్ట్ అన్న స్టోను అది ఎలాంటి ఫినామినా అంటే విశిష్టత. దాని విశిష్టత. ఆ! ఏందంటే యెల్లో లైట్‌లో రెడ్ కలర్ రూబీ లాగా ఉంటది. ఆ! వైట్ లైట్‌లో బ్లూ కలర్ ఉంటది. ఆ! రంగు మారుస్తదది. ఒకటి. ఊసరవెల్లిలాగా. ఆ! ఊసరవెల్లిలాగా లైట్‌కు రంగు మారుతది. అబ్బా! అయితే ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం జేషిండంటే, వాడు రాత్రి ఒక టైప్ ఉంది, పొద్దున్న ఒక టైప్ ఉందని చూసి దానికి ఆకర్షితుడై ఆ రత్నం పెట్టుకున్నాడు. పెట్టుకొని ఒకసారి ఒక సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి పోయిండు. ఇగ అక్కడి నుండి వానికి జైత్రయాత్ర స్టార్ట్ అయింది. అట్లా అలెగ్జాండర్ అనే స్టోన్ వాడు పెట్టుకున్నాడు. వాడు లాస్ట్ వరకు పెట్టుకున్నాడు. హ్మ్. అందుకే దాని పేరు ద గ్రేట్ అలెగ్జాండర్ పెట్టుకున్నాడు గాబట్టి, అలెగ్జాండర్. అప్పటి వరకు మనకు పేర్లు లేవు. ఆ! నిజంగా చెప్పాలంటే భూమిలోకించి 2000 వెరైటీ స్టోన్స్ వస్తున్నాయి. ఓహ్! మనకు మన ఋషులు వీళ్ళు చెప్పిందేంది, మన వేదిక గ్రంథాల ప్రకారము 9 నవరత్నాలు, ఆ! నవగ్రహాలు. అందులో టాప్ క్వాలిటీవే. రైట్. ఈ రైట్. మిగతావెన్నో ఉపజాతి ఆ! సిమిలెంట్‌గుంటాయి. కరెక్ట్. సో, అలాగనమాట. అయితే అది నవరత్నాలు లేకపోయినా దానికంత ప్రశస్తత ఎందుకొచ్చిందంటే ఎక్స్‌పెన్సివ్ గూడా ఉంటది. రేర్‌గా లభిస్తాయి. ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయా? మా ఓకే. దగ్గర దివ్య డైమండ్స్‌లుంటాయి. అవునా? బట్ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అబ్బా! 1,00,000 పర్ క్యారెట్ స్టార్ట్ అయితాయి. ఓహ్ మై గాడ్! ఆ! ఆ స్టార్టే 1,00,000 పర్ క్యారెట్. ఆ! అదే నవరత్నాలు రూ. 10,000 క్యారెట్ గూడా ఉంటాయి. 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 అవును. ఎందుకంటే దాని అవైలబిలిటీ ఈ యాజ్ ఇట్ ఈస్‌గా రత్నాలే రేర్ అండి. ఆ! ఆ రేర్‌లో మరీ రేరెస్ట్. ఓకే. ఈ మధ్య సింథటిక్ రత్నాలు గూడా వచ్చినట్టున్నాయి. అయ్యో! అవి ఎవ్రీ ఫోర్ట్‌నైట్ అంటే ఎవ్రీ 15 డేస్‌కి ఒకటి వస్తూనే ఉన్నాయి. అబ్బా! బ్యాంకాక్ దేశంలో కొన్ని వందల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. బ్యాంకాక్‌లో, థాయిలాండ్‌లో. వందల ఫ్యాక్టరీస్. ఆ! ఒక్కటి కాదు, 2 కాదు. వీళ్ళు సింథటిక్ జెమ్ స్టోన్స్ తయారు చేస్తారు. ఆ! సిమ్యులెంట్‌గా చేస్తారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. కరెక్ట్. సో, ఒక్కటి అర్థం ఏం చేసుకోవాలంటే, అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం, నిజంగా జాతి రత్నాలు మేలు చేస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది, సైన్సు చెప్తుంది, లాజికల్‌గా ఉంది. రైట్. అవును. డేటాబేస్ కూడా ఉంది. ఆ! అదే సింథటిక్ డూప్లికేట్ అయితే నష్టం చేస్తాయి. అయ్యో! ఆ! ఎందుకు చేస్తాయి? మరి ఏం సేమ్‌గా ఉందని అనొచ్చు మీరు. అవును. అసలు ఎలిమెంట్స్ ఏంటి? దాంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ వేరు. దీంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ వేరు. అండ్ జాతి రత్నం తయారవ్వడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది భూమిలో. అవును. వీడు కొన్ని గంటల్లో తయారు చేస్తాడు. గంటల్లో ఇచ్చేస్తున్నాడు. అవును. ఒకటి అర్థం చేసుకోండి. ఈ గంటల్లో చేసిన దానికి, ఒక వేల సంవత్సరాలు పట్టిన దానికి ఒకటే వాల్యూస్ ఉండవు. ఉండవు. దీనికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు దేనికి ఎంత పరిపక్వం కావడానికి టైం పట్టాలో అంతే టైం ఇస్తేనే ఇప్పుడు బాగుంటది. ఉప్పు కప్పు రమ్మున ఒక్క పోలిక నుండి చదువుకోవాలి మనం. అట్లాగే ఉంది. మీకు ఇప్పుడు మామిడి పండుంది. అవును. అది సహజంగా పరిపక్వం చెందితే ఎంత మాధుర్యంగా ఉంటది. అబ్బా! నువ్వు కెమికల్స్ ఏసి అదే సీజీ యెల్లో కలర్ అవునవును. చేసి నువ్వు ఫాస్ట్‌గా పరిపక్వం చేస్తే దాంట్లో మాధుర్యం ఉండదు. ఉండదు. సో, చిన్న ఎగ్జాంపుల్. అట్లాగా ఫాస్ట్‌గా చేసిన దాంట్లో విలువలే ఉండవు సరికదా! అవును. అంతర్జాతీయంగా ఉన్న జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏం చెప్పారంటే,
డూప్లికేట్స్ రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. అచ్చా అచ్చా సో అచ్చా. అవి మానవాళికి హార్మ్ఫుల్. ఓ. కాబట్టి డూప్లికేట్స్ పెట్టుకోవద్దు. ఓకే. జాతి రత్నాలు ఎంత మేలు చేస్తావో డూప్లికేట్ అంత నష్టం చేస్తాయి. ఓకే సార్, మీరు చెప్తున్నారు హాని చేస్తాయని. ఎక్కడ చూసినా అవే దొరుకుతున్నాయి. సర్టిఫికేషన్ అంటున్నారు, ఉంది అంటున్నారు. అదే ఇప్పుడు లేదు. అందరు ఎలా? తెలుసుకోవాల్సిన హౌ? ఇప్పుడు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దివ్య డైమండ్స్ అనేది మొట్టమొదటిసారిగా అవును 3 దశాబ్దాల క్రితమే సర్టిఫికేట్‌తోని కొనాలి. అవును ఎందుకంటే ఒక నమ్మకంగా జరిగేది. అవును కానీ ఒక విషయం ఏంటంటే పాత రోజుల్లో గూడా అప్పుడు డూప్లికేట్స్ లేకుండా నమ్మకంగా జరిగాయి. అవును అప్పుడు ఓకే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డూప్లికేట్స్ వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు మనం వి హావ్ టు బిలీవ్ ద పీపుల్ హూ ఆర్ ఆథరైజ్డ్ అండ్ కరెక్ట్. రికగ్నైజ్డ్ ల్యాబ్. ఇప్పుడు మేము ఇచ్చే అవేర్‌నెస్ వల్ల చాలామంది ఇంత విజిటింగ్ కార్డ్ ఇంత సైజ్ సర్టిఫికేట్ పెట్టి ఇది సర్టిఫికేట్ అంటుండ్రు. అవును ఇప్పుడు అవును. ఒక అర్హత లేకుండా ఇచ్చేది సర్టిఫికేట్ అవ్వదు. ఉమ్. సో ఇవి జనాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏందంటే ఒక డూప్లికేట్ స్టోన్‌తో పాటు ఇంత ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్నారండి. ఇస్తున్నారు. నేను ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూయర్. ఎస్. ఎవ్రీ డే ఐయామ్ టెస్టింగ్. ఎవ్రీ డే ఐయామ్ టెస్టింగ్. ఓకే. ఎన్నో సందర్భాల్లో ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కండక్ట్ చేసిన చరిత్ర ఈ రత్న శాస్త్రంలో దివ్య డైమండ్స్‌కే దక్కింది. ఓకే. దాన్ని ఇప్పటికి మేము చేస్తూనే ఉన్నాం. అంటే కాకపోతే బై మంత్లీ చేస్తాం. అచ్చా. ఫ్రీ అనగానే చాలామంది వస్తారు. అంతే కదా. ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను. ఆహ్, చాలా కొన్ని సందర్భాల్లో టెస్ట్ చేసినప్పుడు రత్నాలని భ్రమించి రాళ్ళు పెట్టుకున్నారు చాలామంది. సో ఇలాంటి సందర్భాల్లో నేనేం చేసినా చాలామందికి ఆ, తెలియాలని నేను ఫ్రీ జెమ్ టెస్ట్ అంటే జెమ్ టెస్టింగ్ కూడా ఫీ ఉంటుంది. ఆ. సరే ఇక డబ్బులు పెట్టి చాలామంది ముందుకు రారని ఫ్రీగా పెట్టిన రోజు తెలిసింది. ఓకే. అప్పుడు డేటాబేస్ చూస్తే 85% డూప్లికేట్స్ ఉన్నాయి మార్కెట్‌లో. బా, పెట్టుకున్నోళ్ళే కూడా 85 85%. నాట్ లెస్ దెన్. ఇంకేమనంటే ఇట్ గోస్ అప్ టు 90%. సో ఇది నేను గమనించి ఆ, డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. ఓకే. ఇప్పుడు జనాలు ఏం తెలుసుకోవాలంటే మంచి జాతి రత్నాలు పెట్టుకుంటే 1, 2 సార్లు తెలుసుకోవాలనేది నేను చెప్తున్నా. ఓకే. లేకపోతే డూప్లికేట్ అయితే వాళ్ళకి నష్టపోతారు. ఆ, కాబట్టి దివ్య డైమండ్స్‌లో 1కి 2 సార్లు టెస్ట్ చేస్తామండి. ఓకే. అసలు ఇప్పుడు దివ్య డైమండ్స్‌లో తీసుకున్న వాళ్ళకి ఎలా ఎఫెక్టివ్ రత్నం అంటది మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. అవును థరోగా దాన్ని టెస్ట్ చేస్తాం. అవును. ఇట్ ఈస్ మా కన్సర్న్. మరి నేను చూశాను కదా, ఆ! లే వరుసగా ఆ! ఇటొక 10 మంది అటొక 10 మంది. అదే ఇది మా కన్సర్న్‌గా మేము టెస్ట్ చేస్తాం. ఎందుకంటే అవును ఇప్పుడు చాలామంది ఇప్పుడు దివ్య డైమండ్స్ ముందు చాలామంది కేపీజే లాంటోళ్ళు, అవును అవును వాళ్ళు, అవును వీళ్ళు అది జ్యోతిర్మయి, కిరణ్మయి, ఆమె, ఈమె చాలా సంస్థలొచ్చినాయి. అవును దివ్య డైమండ్స్ పెట్టిన తర్వాత. మళ్ళీ అందరూ కనుమరుగయ్యారు. అవును అందరూ ఏం చెప్పేవాళ్ళు? సొంత డబ్బా. మా దగ్గర రండి మేము అది చేస్తాం. అవును. అది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ చెప్తే నిజంగా కరెక్ట్. సబ్జెక్టు ఇప్పుడు సబ్జెక్ట్ దాచి చాలామంది బిజినెస్ చేశారు. అవును సబ్జెక్ట్ ఓపెన్ చేసి కూడా మనం చేయొచ్చు. దాంట్లో చేయొచ్చు. తప్పేం ఆ, లేదు. ఆ. అందరికి చెప్తే కన్విన్స్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీగా తీసుకుంటారు కదండీ. అవును అవును. అలా అలా ఉంటుంది.